సిద్దిపేట శ్రీ చైతన్య రెసిడెన్షియల్ విద్యార్థులు పడుతున్న గోస అంతా ఇంత కాదు. హాస్టల్లో పెట్టి తిండి తినలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతున్నారు విద్యార్థులు. ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పినా ఎవరికైనా కంప్లైంట్ చేసినా ఆ విద్యార్థిని ప్రిన్సిపల్ గాని సిబ్బంది గాని టార్గెట్ చేస్తారని విద్యార్థులు భయపడుతున్నారు. తమ పిల్లలకు నాణ్యమైన చదువు అందించాలని తల్లిదండ్రులు ఎంతో తపన పడుతూ ఉంటారు. వారు చేసే కష్టమంతా పిల్లల చదువుకు ఖర్చైనా పర్వాలేదని పెద్ద పెద్ద స్కూళ్లలో చదివించాలని చూస్తారు. నానా కష్టాలు పడి లక్షలు ఫీజులు చెల్లించి శ్రీ చైతన్య లాంటి పాఠశాలలో చదివిస్తే చదువు సంగతి ఏమో కానీ హాస్టల్ ఫుడ్ విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. ఓ విద్యార్థి కడుపు నొప్పి వస్తుందని పేరెంట్స్ కు ఫోన్ చేస్తే హాస్టల్కు వెళ్లిన పేరెంట్స్ కు దిమ్మ తిరిగినంత పని అయిపోయింది. పిల్లలకు పెట్టే అన్నం మరీ దొడ్డుగా ఉండడంతో పాటు నాణ్యత పూర్తిగా లోపించి కనబడింది. ఇదేమిటని ప్రశ్నించిన పేరెంట్స్ పై సిబ్బంది ప్రిన్సిపల్ జయ చిందులు వేశారు. దీంతో పేరెంట్స్ మీడియాను ఆశ్రయించారు. తల్లిదండ్రుల సమాచారంతో సిద్దిపేట శ్రీ చైతన్య రెసిడెన్షియల్ హాస్టల్ కు వెళ్లిన జర్నలిస్టులతో విద్యార్థులు తమ ఆవేదన వెలిబుచ్చుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఇవ్వవలసిన టీ స్నాక్స్ టైంకు ఇవ్వరని, అన్నం తినే ముందు ఇస్తారన్నారు. టీ స్నాక్స్ తినడం వల్ల భోజనం సరిగ్గా చేయలేకపోతున్నామని వాపోయారు. అలాగే భోజనంలో కూడా నాణ్యత ఉండడం లేదని పలుమార్లు సిబ్బందికి చెప్పినా మారుస్తామంటున్నారు కానీ అదే తీరును కొనసాగిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు అన్నారు. ప్రిన్సిపల్, కోఆర్డినేటర్ సహా సిబ్బంది జర్నలిస్టులకు తల్లిదండ్రులకు పొంతనలేని సమాధానం చెప్తున్నారు. ఇదంతా జరుగుతుండగా అక్కడే ఉన్న ప్రిన్సిపల్ జయ జర్నలిస్టులు తల్లిదండ్రుల ముందే విద్యార్థులను భయపెట్టే ప్రయత్నాలు చేశారు. అయినా విద్యార్థులు తాము పడే బాధను ప్రిన్సిపల్ ముందే మీడియాకు వెల్లడించారు. ఉప్మా, ఇడ్లీలలో పురుగులు కూడా వస్తున్నాయని అడిగితే అలాగే ఉంటాయి, తీసివేసి తినండి సిబ్బంది అంటున్నారని విద్యార్థులు ఆరోపించారు. డస్ట్బిన్, వాషింగ్ పాయింట్ పక్కనే డైనింగ్ ఉండడం వల్ల అక్కడి నుంచి వచ్చే వాసన వల్ల తినలేకపోతున్నామన్నారు విద్యార్థులు. ఇప్పటికైనా భోజనంలో నాణ్యత పెంచి సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు కోరుతున్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దాదాపుగా సిద్దిపేటలో ఉన్న అన్ని హాస్టల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో వీమార్ట్ వెనకాల నిర్వహిస్తున్న శ్రీ చైతన్య హాస్టల్లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఇదంతా ఒకెత్తైతే హాస్టల్ నిర్వహిస్తున్న బిల్డింగ్లు ఇప్పటికీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగుల్లో హాస్టల్ నిర్వహించేందుకు అసలు పర్మిషన్ ఎవరిచ్చారనేది అసలు ప్రశ్న. సిద్దిపేట పట్టణంలో మెయిన్ రోడ్లలో ఉన్న హాస్టళ్లు విద్యాశాఖ అధికారులకు గాని, ఫుడ్ సేఫ్టీ అధికారులకు గాని, మున్సిపల్ అధికారులకు గాని, ఫైర్ సిబ్బంది గాని, R&B అధికారులకు గాని కనబడడం లేదా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారులు పట్టణంలో నిర్వహిస్తున్న అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక స్పెషల్ డ్రైవ్ చేసి చర్యలు తీసుకోవాలి. లక్షలు డబ్బులు చెల్లించి తమ పిల్లలను తల్లిదండ్రులు చదివిస్తూ ఉంటే డబ్బులు వసూలు చేస్తున్న విద్యా సంస్థల దృష్టి మాత్రం సంపాదనపైనే ఉందని చెప్పొచ్చు. ఏది ఏమైనా పిల్లల ఆరోగ్యం దృష్ట్యా హాస్టల్లో చదివించే కంటే ఇంటి దగ్గరే ఉంచి మంచి ఆహారం అందించి చదివించుకోవడం ఉత్తమం అనిపిస్తోంది. నిన్నటి రోజున మా అల్లుని తీసుకెళ్దామని సిటిజన్ స్కూల్ హాస్టల్కు రావడం జరిగింది. బైపాస్ రోడ్లో ఉన్న హాస్టల్కి నేను రావడం జరిగింది. నేను వచ్చేసరికి డిన్నర్ టైం ఉన్నది. ఇక్కడ డిన్నర్ టైంలో అందరూ పిలిచి నేను వచ్చేసరికి డిన్నర్ టైం ఉంది. ఇక్కడ పిల్లలందరూ అన్నయ్య ఇక్కడ కూర్చొని ఫుడ్ బాగాలేదు చూద్దా అని చెప్పేసరికి నేను వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళి చూడగా దొడ్డు రైసు, మధ్యాహ్నం కర్రీస్ ఉన్నాయి, చారు, అసలు సల్ల వరెస్ట్ అంటే వరెస్ట్ ఉంది. సల్లలో మొత్తం వాటరే ఉన్నాయి ఇందులో. దీని అసలు పిల్లల బాధ ఉంటుంటే ఇక్కడ చూసారు కదా సార్, ఇక్కడ ఇంతమంది ఉన్నారు. చూసి నేనే ప్రెస్ అన్న వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. వచ్చి విజువల్ తీసుకున్నారు సార్, మీరే పిల్లల బాధ చూసారు కదా, అసలు పిల్లలు ఎవరికైనా చెప్పుదామంటే చెప్పొద్దని చెప్పడం జరుగుతుంది. వీళ్ళపై మీరు ఏమైనా చెప్తే మేము హాస్టల్ తీసేస్తామని చెప్పడం జరుగుతుంది. పిల్లలు అసలు ఎవరికి చెప్పుకోలేకపోతున్న వాళ్ళ బాధ. అసలు ఇంతమంది పిల్లలు నేను పేరెంట్స్ నేను రావడం జరిగింది. ఇక్కడ రావైన పిల్లలు ఎంత బాధపడుతున్నారో చూడండి సార్. ఒకసారి వీడియో విజువల్ చూడండి, మీరే చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు లక్షల ఫీజు కట్టి ఇంత వరచు పుట్టు పెట్టడం ఏందని చెప్పేసి నేను అడుగుతున్నాను. అలాగే ఈ శ్రీ చైతన్య స్కూల్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.